నేను మన జిమ్ కి ఒక బ్రదర్ వచ్చిండు, ఆయన లవ్ స్టోరీ చెప్తే మస్తు సాడ్ అనిపించింది భయ్. నిజంగా ఇట్లా ఇటుంటారా అనిపించింది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ బ్రదర్ ఒక ఆమె లవ్ చేసింది మస్తు ట్రూగా, అండ్ ఆమె జస్ట్ ఇన్ని టైం పాస్ కి లవ్ చేసింది. ఫస్ట్ 10 days ఉండేనంట, మంచిగా తిరిగినంట ఫస్ట్ 10 days. తర్వాత ఈయనకి తెలియకుండా ఇంకో కొంత తిరిగినుండే, ఆనికి తెలియదు ఈయనతో తిరుగుతుందని చెప్పి. అంత తిరిగినాక ఆనికి తెలిసింది ఇంత తిరుగుతుండని చెప్పి. తర్వాత ఆడు వదిలేసిండు, నాకు నువ్వు అవసరం లేదు ఇంత గిట్లుండవు అని చెప్పి ఆడు ఈ పిల్లని వదిలేసినాక ఈయనకి తెలిసింది ఇక మనోనికి, మన జిమ్కి వచ్చినోనికి ఇంకా మొగంతో తిరిగిండు అని చెప్పి. ఇంకా ఈడు గిట వదిలేయలేక ట్రోలో చేసినందుకు ఆమెతో కలిసి ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఆ పిల్ల పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆమెకి పెళ్లి ఫిక్స్ అయినాక అయితే 1 year మొత్తం తిరిపించుకుంది. ఒక 2 లక్షలు ఖర్చు చేయించింది ఇంతో బయట షాపింగ్ అదని ఇదని చెప్పి. కానీ ఇప్పుడు పెళ్లి అయ్యే ఒక నెల ముందు ఈయన చెప్పినుండే, నువ్వు కెరియర్ పైన ఫోకస్ చేయి, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా, నీ పైన నువ్వు ఫోకస్ చేసుకో, నా కోసం ఆలోచించకు అది అని చెప్పి షోది చెప్పి వెళ్ళిపోయింది. మధ్యలో ఈడు బుగ్గగాడండు, ఈడు మస్తు సఫర్ అవుతుండు ప్రజెంట్. ఇంకా ఇట్లాంటి విషయాలు ప్రతి బాయ్ లైఫ్ లో అవుతుంది అండ్ గర్ల్ లైఫ్ లో గిట్ అవుతుంది. ఇంకా మీరు ఫుల్ హ్యాపీ ఉండాలనుకుంటే, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మీరు రిలేషన్షిప్లు ఉంటే ట్రూగా లవ్ చేయండి, ఒక్కరితోనే ఉండండి. అండ్ ఇంకా నిజంగానే ఇంకా మస్తు హ్యాపీగా ఉండాలనుకుంటే అసలు సింగిల్గా ఉండడం బెస్ట్ అంటున్నా భయ్ నేనైతే.